లూకాసు వార్త 18వ అధ్యాయం 15 నుంచి 17 వరకు ఉన్న వాక్య భాగము. వాడుక భాష నేను మన చర్చ్ గ్రూప్ లో షేర్ చేశాను యథావిధిగా. ఒకసారి మీరు ఓపెన్ చేసి చూస్తే కనుక మనం ఫాలో అవుదాం. వారు పసిపాపల మీద ఆయన చేతులు ఉంచాలని వారిని ఆయన దగ్గరకు తెచ్చారు. అది చూచి శిష్యులు వారిని మందలించారు. అయితే యేసు వారిని దగ్గరకు పిలుచుకొని, చిన్న పిల్లలను నా దగ్గరకు రానివ్వండి, వారిని ఆటంకపరచవద్దు, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. మీతో ఖచ్చితంగా చెబుతున్నాను, చిన్న బిడ్డలాగా దేవుని రాజ్యాన్ని స్వీకరించని వారు ఎవరైనా సరే అందులో ఎన్నడూ ప్రవేశించరు అన్నాడు. ప్రార్థన. పరిశుద్ధ మహోన్నతుడా, ఇప్పుడు మేము చదివిన ఈ మాటలు మీరు ఏ ఉద్దేశంతో రాయించారో దాన్ని మేము గ్రహిస్తూ సరిగ్గా అర్థం చేసుకోవడానికి, మా జీవితాలకు అన్వయించుకొని, దేవా మీరు మాకు నేర్పించినట్టు ఆ గొప్ప సంగతులను మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి, వాటికి మమ్మల్ని మేము సమర్పించుకోవడానికి, తీర్మానాలు చేసుకోవడానికి సహాయం చేయమని కృప చూపించుకోండి. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. స్కాట్లాండ్ లో ఒక 10 సంవత్సరాల పిల్లవాడు వాళ్ళ కుటుంబ పరిస్థితులను బట్టి ఒక కాటన్ మిల్లో పనిచేయడానికి తీసుకెళ్లారనమాట అతన్ని. ఒక కాటన్ మిల్ అంటే అది పత్తి నుంచి గింజలు వేరు చేసి దాని నుంచి దారం తయారు చేస్తారు. అలాంటి ఒక మిల్, కాటన్ మిల్ తీసుకెళ్తే ముందు ఆ మెషిన్స్ పెద్ద పెద్ద సౌండ్ చేసి ఆ మెషిన్స్ కింద ఉన్న చెత్త అంతా క్లీన్ చేయడం, ఆ వర్క్ చేసేవాడు పాపం. అతను స్టార్టింగ్ లో చేసే మొత్తం ఆ దుమ్ము, ఒళ్ళంతా దుమ్ము అయిపోయి బాగా ఇబ్బంది పడుతూ కూడా కొంతకాలం అలా చేస్తూ తర్వాత ఆ మెషిన్ ని హ్యాండిల్ చేయడమే నేర్చుకుంటాడు అనమాట. ఆ దారం తయారు చేయడం ఎట్లాగా దాన్ని హ్యాండిల్ చేయడం నేర్చుకుంటూ చాలా కాలం పాటు ఆ కాటన్ మిల్లో వర్క్ చేస్తూ ఉంటాడు. అతనికి ముందుకెళ్లే కొద్దీ తన ఫస్ట్ శాలరీ అట్ ద ఏజ్ ఆఫ్ 10, తన మొదటి జీతం తీసుకెళ్లి వాళ్ళ అమ్మకి ఇస్తే, వాళ్ళ అమ్మ అందంటే, నువ్వు కుటుంబం కోసం ఇంత కష్టపడుతున్నావు, నీకు తగిన ప్రతిఫలం ఇస్తాను అని చెప్పి అందులో కొంత మొత్తం తీసి అతనికి ఇస్తుంది. అతను ఏం చేస్తాడంటే వెళ్ళి లాటిన్ గ్రామర్ పుస్తకం ఒకటి కొనుక్కొచ్చుకుంటాడు. ఎందుకు లాటిన్ గ్రామర్ పుస్తకం అవసరమైందంటే, అతనికి అత్యంత ఇష్టమైన పుస్తకము బైబిల్. ఆ బైబిల్ గ్రంథాన్ని రోజు కుటుంబం అంతా కూర్చొని చదువుతున్నారు. వాళ్ళ ఫాదర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. బట్ స్టిల్ ఇతనికి ఇంకా ఎక్కువగా బైబిల్ గ్రంథాన్ని తెలుసుకోవాలి, నేర్చుకోవాలన్న ఆశ, కానీ అది లాటిన్ లాంగ్వేజ్ లో ఉంది. సో అందుకోసం అతను ఆ డబ్బులు తీసుకెళ్లి లాటిన్ గ్రామర్ పుస్తకం కొనుక్కొని వచ్చి ఆ వర్క్ చేసే మెషిన్స్ పైన పెట్టి మధ్య మధ్యలో ఆగి చదువుకుంటూ పనిచేస్తూ ఉండేవాడు అనమాట. మరి చదవాలంటే చదువు రావాలి కదా, పుస్తకం అంటే సరిపోదు కదా. సో చదువుకోవాల్సి వచ్చింది కాబట్టి మళ్ళీ ఆ డే టైం అంతా వర్క్ చేస్తూ సాయంత్రాలు మళ్ళీ నైట్ స్కూల్కి, ఈవినింగ్ స్కూల్కి వెళ్ళి సాయంత్రాలు చదువుకుంటూ పగలు ఈ గ్రామర్ పుస్తకం చదువుకుంటూ పని చేసుకుంటూ ఇట్లా కొనసాగుతుంది. ఆదివారం వస్తే మొత్తం చర్చిలోనే గడిపేవాడు. ఇలా చేస్తూ ఉండేవాడు. తీరా కొంతకాలం తర్వాత కొంతమంది పాస్టర్స్ ఒక విషయం చెప్పారనమాట చర్చ్లో. వాళ్ళు మాట్లాడుకుంటూ కొన్ని విషయాలు ఇతనికి తెలుసా. ఏంటంటే, చైనా దేశంలో యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉన్నారు అని. ప్లస్ అక్కడ వైద్యం పరంగా చాలా నీడ్ ఉంది, చాలా మంది చాలా సఫర్ అవుతున్నారు, అంటే డాక్టర్స్ అవసరం ఉంది, వైద్యులు అవసరం ఉంది అని చెప్పి తెలిసింది ఇతనికి. ఇది తెలిసిన వెంటనే అతను నిర్ణయించుకున్నాడు, నేను చైనా దేశానికి ఒక మిషనరీ డాక్టర్గా వెళ్ళాలి అని. వెళ్ళాలని నిర్ణయించుకున్న తర్వాత తన స్కూలింగ్ అంతా అయిపోయిన తర్వాత యూనివర్సిటీలో అప్లై చేశాడు చదవడానికి. వైద్య విద్య గురించి చదువుకోవడానికి అప్లై చేశాడు. అది కంప్లీట్ అయిపోయింది. ఒక మిషనరీ సంస్థ ద్వారా నేను చైనా దేశానికి మిషనరీగా వెళ్తానని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటే, చైనాలో ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, సో ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి పంపించడానికి వీల్లేదు, కాబట్టి నువ్వు దక్షిణాఫ్రికా వెళ్ళు అని దక్షిణాఫ్రికా పంపిస్తారనమాట. అతను డేవిడ్ లివింగ్స్టన్. దక్షిణాఫ్రికా వెళ్ళిన తర్వాత గురించిన సంగతులు మీరు చాలా ఇదివరకు చదివి ఉంటారు. అతను అక్కడ ఎట్లా పరిచర్య చేశాడు, ఆఫ్రికాలో ఉన్నటువంటి చాలా తెగల వారిని, జాతుల వారిని బానిసలుగా అమ్మేస్తుంటే దాన్ని అడ్డుకోవడానికి మొత్తం ఆ ఆఫ్రికా ఖండాన్ని అంతటినీ క్రీస్తు కోసం జయించాలని ఎట్లా తాపత్రయపడ్డాడు, ఎట్లా తపన పడ్డాడు, తన కుటుంబం అంతా ఆరోగ్యం
బాగాలేకపోతే వాళ్ళందరినీ తిరిగి ఇంగ్లాండ్ పంపించేసి అతను ఒక్కడే మొత్తం దక్షిణాఫ్రికా అంతా సర్వే చేయడానికి బయలుదేరుతాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వద్దన్నా కానీ మొత్తం వెళ్తా రూట్ మ్యాప్ కూడా గీసేస్తాడు అనమాట. ఫస్ట్ టైం, మళ్ళీ సెకండ్ టైం వెళ్తాడు. ఒక 10 మందిని ఏమో, ఒక 20 మందిని వేసుకొని వాళ్ళ సామాన్లు వేసుకొని వెళ్తూ ఉంటే ఒక జర్నీ ఒక సగం దూరం వెళ్ళిన తర్వాత, సెంట్రల్ ఆఫ్రికాకి వెళ్ళిన తర్వాత కొంత ప్రయాణం వెళ్తుంటే ఇంక మిగిలిన వాళ్ళందరూ రావంటారు. ఒక 5గురే తమతో పాటు వస్తానంటారు. ఇట్లా మోకాళ్ళలో బురదలో నడుచుకుంటూ ఆ భయంకరమైన దోమకాట్లకి, అలాగే క్రూర మృగాలు, అలాగే ఈ మొసళ్ళు వాళ్ళ మీద దాడి చేస్తుంటే ఇట్లా దొంగలు వాళ్ళు తెచ్చుకున్న సరుకులు, మోసుకొస్తున్న సరుకులన్నీ దొంగతనం చేసి తీసుకెళ్ళిపోతారు. ఎండ, వర్షము, అసలు ఆ ప్రయాణం గురించి మీరు పుస్తకమే ఉంది, పెద్ద పుస్తకం, డేవిడ్ లివింగ్స్టన్ బయోగ్రఫీ గురించి, అదంతా చదివితే మీకు తెలుస్తుంది. కానీ వేర్ డిడ్ ఇట్ ఆల్ బిగాన్, అదంతా ఎక్కడ మొదలైంది, ఏ వయసులో ఉన్నప్పుడు మొదలైంది ఆలోచిస్తే అది ఆశ్చర్యం కలిగించే విషయం. బై ద ఏజ్ ఆఫ్ 10, అంత చిన్నవాడిగా ఉన్నప్పుడే చూసారా డేవిడ్ లివింగ్స్టన్ జీవితంలో దేవుడు ఎట్లాంటి కార్యాలు చేస్తూ వచ్చాడు. అది మనం మనసులో పెట్టుకొని ఈ రోజుకి వాక్య భాగాన్ని మనము గమనించే ప్రయత్నం చేద్దాం. పిల్లలను యేసునొద్దకు తీసుకొని రండి అనేది మన ఈ రోజుకి ప్రసంగాంశం. పిల్లల్ని యేసునొద్దకు తీసుకురావాల్సిన అవసరత ఉంది. 5 పాఠాలు మనం ఈ వాక్య భాగం నుంచి నేర్చుకోబోతున్నాం. అందులో మొదటిది, పిల్లలను యేసునొద్దకు తీసుకురావాల్సిన అవసరత ఉంది. డిఎల్ మూడీ అనే భక్తుడు, అన్ని విషయాల్లో ఆయనతో పాటు మనం ఆయనతో ఏకీభవించాం మనం, కానీ జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే అప్పుడప్పుడు చెప్తుంటాను అంతే. డిఎల్ మూడీ అనే భక్తుడు ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత కన్వర్ట్స్ ఉంటారు కదా, కన్వర్షన్, యేసు ప్రభు నమ్ముకోవడం ద్వారా కన్వర్ట్ అయిన వాళ్ళు, దాని గురించి మాట్లాడుతూ ఈరోజు 2.5 కన్వర్షన్స్ అయ్యాయి అన్నట్ట. ఎన్ని? 2.5 కన్వర్షన్స్. ఆ విన్న అవతల వ్యక్తి అన్నాడు, 2.5 ఏం లెక్క సార్ ఇది, 2 పెద్దవాళ్ళు ఒక చిన్నవాడే ఏంటి 2.5 అంటే కాదు 2 పిల్లలు ఒక పెద్దవాడని చెప్పాట. మీకు అర్థమైందా? 2 పెద్దవాళ్ళు ఒక చిన్న, 2.5 అంటే 2 పెద్దవాళ్ళు ఒక చిన్నవాడని కాదు, 2 చిన్నవాళ్ళు ఒక పెద్దవాడు అని అన్నట్టు. అదేం లెక్క 2.5 ఎట్లా సరిపోతుంది మరి అని అయితే ఆయన అన్నాడంట, ఆ చిన్నపిల్లలు తమ జీవితం మొత్తాన్ని దేవుడికి సమర్పించారు, కానీ ఆ పెద్ద ఆయన ఆల్రెడీ మధ్య వయస్కుడు కాబట్టి సగం జీవితమే సమర్పించగలిగాడు అన్నట్టు. అర్థమైందా? చిన్నపిల్లలు ఒకవేళ ప్రభువుకి తమ జీవితాలు సమర్పిస్తే, నన్ను అంటుంటారు చాలా మంది, యాక్చువల్లీ చాలా చిన్న వయసులోనే మీరు దేవుడిని నమ్ముకున్నారు, ఎంత భాగ్యవంతులు మీరు, ఎంత అదృష్టం అని అంటుంటారు నన్ను. అది ఎవరి విషయంలోనే అది వాస్తవమే. ఇతను 2.5 అనే లెక్క అలాగే వేశాడు కదా డిఎల్ మోడీ. పెద్దవాళ్ళు యేసు దగ్గరికి రావాల్సిన అవసరం ఉంది, కానీ పిల్లల సంగతి ఏంటి? వాళ్ళు చిన్నపిల్లలే కదా, ఇంకా చాలా టైం ఉంది, అయినా అప్పుడే వాళ్ళకేం తెలుస్తుంది, వాళ్ళకి ఏం అర్థమవుతుంది? సరే, అయినా ప్రయత్నించి వాళ్ళకి సువార్త ప్రకటించామనుకోండి, వాళ్ళు చాలా ఈజీగా యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరిస్తున్నాం అంటారు, కానీ అది నిజమో కాదు మనం ఎట్లా నిర్ధారించుకోవడం? కష్టమే. కాబట్టి పెద్దవాళ్ళకు సువార్త చెప్పి వాళ్ళని యేసు ప్రభు దగ్గరికి నడిపించడం పైన దృష్టి పెడదామని అనుకుంటారు చాలా మంది, కానీ అలా ఆలోచించే వారితో యేసు ప్రభు ఏకీభవించట్లేదు. 16వ వచనంలో యేసు ప్రభు శిష్యులతో ఏమంటున్నాడు? చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి, దేవుని రాజ్యము ఇలాంటి వారిది అని అంటున్నాడు కదా. స్పర్జన్ అనే భక్తుడు అంటాడు, పెద్దవాళ్ళతో పోలిస్తే అసలు చిన్నపిల్లల ప్రొఫెషన్ ఎక్కువ నమ్మదగింది అంటాడు. ఎందుకంటే వాళ్ళు వేషధారులాగా నటించే అవకాశము తక్కువ. వాళ్ళ దగ్గర వాళ్ళనో వీళ్ళనో చూసి అరువు తెచ్చుకున్న అలవాటు అయిపోయిన మాటలేవో వల్లించి ఇతరులను మోసం చేసి మభ్యపెట్టే అవకాశాలు పిల్లల విషయంలో తక్కువ. సో పెద్దవాళ్ళ కన్వర్షన్తో పోలిస్తే చిన్నవాళ్ళ కన్వర్షనే మోర్ జెన్యూన్ అని నమ్మడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక్కడ చిన్న బిడ్డలు అంటే బైబిల్ బోధన అర్థం చేసుకోగలిగిన వారు అని అనుకోవాలి. ఎందుకు? ఇక్కడ వాడిన ఇదే పదము తిమోతి గురించి కూడా వాడారనమాట. పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు అని అంటారు. తిమోతి రాసిన పత్రికలో పౌలు అంటాడు 3వ అధ్యాయం 15వ వచనంలో కదా. ఏం ఎరుగును? పరిశుద్ధ లేఖనములను ఎప్పటి నుంచి? బాల్యము నుండి. అక్కడ వాడిన బాల్యము అనే అక్కడ వాడిన పదమే ఇక్కడ కూడా చిన్న బిడ్డలు, పసిపాపలు అనే వాడారనమాట. సో ఇది అర్థం చేసుకోగలిగిన వయసులో ఉన్న పిల్లల గురించి మాట్లాడుతున్నారు. అండ్ యేసుప్రభు వారి పిల్లల్ని తన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడంటే ఆ పిల్లలు నడవగలరు, పరిగెత్తగలరు కూడాను. కొన్ని పరిశోధనల ప్రకారం యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించే వారిలో 90% కంటే ఎక్కువ మంది 20 సంవత్సరాల వయసు లోపున్న వారే అంట.
మీకు అర్థమైంది కదా? యేసు ప్రభు నమ్ముకునే వారిలో 90% కంటే ఎక్కువ మంది 20 years కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళే ఉన్నారంట. పెద్దవాళ్ళను మనం సువార్త ప్రకటించడం అవసరం లేదని చెప్పట్లేదు, కానీ పిల్లల విషయంలో మనం మరింత శ్రద్ధ కలిగి ఇంకా ఎక్కువ ప్రయాసపడాల్సిన అవసరత అయితే ఉంది. దాని కొరకు మళ్ళీ మనం సమర్పించుకోవడం అవసరము అని మాత్రం ఈ సంగతులన్నీ మనల్ని ఆ విధంగా చేసేలా పురికొల్పుతున్నాయి. మనం ప్రతి సంవత్సరం మన చర్చ్ పిల్లలతో పాటు కొంతమంది ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్ తో కలిపి కిడ్స్ క్యాంప్ నిర్వహిస్తుంటాం. సో ఆ కిడ్స్ క్యాంప్ యొక్క ఎయిమ్ ఏంటంటే, మనం నిర్వహించే కిడ్స్ క్యాంప్ ప్రతి పిల్లవాడు యేసు ప్రభుతో నిజమైన వ్యక్తిగత సంబంధంలోనికి రావాలి. సువార్త వారికి అర్థమయ్యేలా బోధించబడాలి. పాపం అంటే ఏంటి, వారికి బదులుగా యేసు ప్రభు శిలువపై ప్రాణం పెట్టడం గురించి, రక్షణ కోసము యేసునందు విశ్వాసం ఉంచాల్సిన అవసరత, ఇటువంటి సువార్తకు సంబంధించిన అతి ప్రాధాన్యమైన సంగతులు వారికి బైబిల్లోని కథల ఆధారంగా వాళ్ళకి వివరించడం, బోధించడం చేస్తున్నాం. అయితే ఆ పనిని మనం కేవలం సంవత్సరానికి ఒకసారి జరిగే ఆ కిడ్స్ క్యాంప్ కి మాత్రమే పరిమితం చేయకుండా ఇంకా యాక్టివ్ గా, కుటుంబాలుగా, సంఘంగా మనం ఆ పని నిత్యం చేస్తూ ఉండాలి. చిన్న బిడ్డల వల్ల దేవుని రాజ్యాన్ని అంగీకరించడం. చిన్న బిడ్డల్లాగా అంగీకరించడం అంటే ఏంటి? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చాలా అర్థాలు చెప్తున్నారు. అలా ఎలా పడితే అలా చెప్పడం కుదరదు. ఎందుకు? చిన్న బిడ్డల వల్లే దేవుని రాజ్యాన్ని అంగీకరించడం. దేవుని రాజ్యాన్ని అంగీకరించడంతో ముడిపెట్టి చూడాలి. కంప్లీట్ గా మొత్తం అంతా చిన్నపిల్లలు ఎట్లా చేస్తే అట్లా చేయమని, వాళ్ళని ఇమిటేట్ చేయమని చెప్పట్లేదు అన్ని విధాలుగా. అలా చెప్తున్నారా? దేవుని రాజ్యాన్ని అంగీకరించే విషయంలో చిన్న బిడ్డల్లాగా. దేవుని రాజ్యాన్ని అంగీకరించడం ఎట్లా అంగీకరిస్తాము అని చెప్పి మిగిలిన బైబిల్ అంతా చెప్తుంది. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా కదా, సంపూర్ణంగా ఆయన పైన ఆధారపడడం ద్వారా. సో పిల్లల్ని చూసి కూడా అదే నేర్చుకోమని చెప్తున్నాడు. పిల్లలు ఎలాగైతే తమ తల్లిదండ్రుల పైన సంపూర్ణంగా నమ్ముతారో, విశ్వాసం ఉంచుతారో, వాళ్ళపైన ఎలాగైతే సంపూర్ణంగా ఆధారపడతారో, అలా మన పరమ తండ్రి మీద మనం సంపూర్ణంగా విశ్వాసం ఉంచాలి, ఆయన పైన ఆధారపడాలి అనే భావనలోనే మనం చిన్నపిల్లల్లాగా ఉండాలి అని యేసుప్రభువు వారు సూచిస్తున్నారు. అంతేగాని అమాయకంగా ఉండాలి అని కాదు. అసలు పిల్లల అమాయకుల ముందు ఏ పిల్లలు అమాయకులు కాదు. అలా పుట్టట్లేదు ఎవరు. ఏ పిల్లలు అలా పుట్టరు. వారు ఎంత చిన్న వయసున్న వాళ్ళైనా పాపం లేని వారు కాదు. పైగా పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అమాయకత్వం అనేది క్వాలిఫికేషన్ కానే కాదు. పిల్లలైనా సరే పాప స్వభావంతోనే పుట్టారు. పెద్దవాళ్ళకి లాగే వాళ్ళకి కూడా క్రీస్తు అనే రక్షకుడు అవసరం. సరిగ్గా ఏ వయసులో దేవుడు వారికి జవాబుదారులుగా ఎంచుతాడో మనకు తెలియదు. కానీ ఒక్క విషయం మనకు తెలుసు ఏంటంటే, వాళ్ళు చిన్న వయసులోనే యథార్థంగా పాపక్షమాపణ, మారు మనసు గురించిన దేవుని స్వార్థ పిలుపుకి స్పందించగలరా అంటే ఖచ్చితంగా స్పందించగలరు. నేను కొన్ని సాక్ష్యాలు విన్నాను. ఒకరేమో 7 సంవత్సరాలకి, మరొకరు 9 సంవత్సరాలకి యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించారట. ఇప్పుడు వారు విశ్వాసులే అప్పటి నుంచి ఇప్పటి వరకు. దేవుడు ఎగ్జాక్ట్ గా ఎప్పుడు వారిలో నిజంగా కార్యం చేశాడో తెలియదు, కానీ వాళ్ళకు గుర్తున్నంత వరకు వాళ్ళ పాపాలను బట్టి వాళ్ళు ఎప్పుడు పశ్చాత్తాపడి యేసు ప్రభువుని అంగీకరించారంటే, ఒకళ్ళు ఎట్ ద ఏజ్ ఆఫ్ 7, ఇంకొకరు ఎట్ ద ఏజ్ ఆఫ్ 9. దేవా, పాపినైన నన్ను కరుణించు అని చిన్నపిల్లవాడు అడిగినా, యథార్థంగా అడిగితే దేవుడు తప్పక వారి ప్రార్థన ఆలకించి వారిని రక్షిస్తాడని నేను నమ్ముతున్నాను. అయితే పిల్లలు యేసునద్దకు తీసుకురావడం ఎట్లా? ప్రాథమికంగా 2 విధానాలు ఉన్నాయి. ఒకటి, మన విశ్వాసానికి తగిన విధంగా మనం వారి ఎదుట జీవించడం ద్వారా మనం వారిని యేసునద్దకు నడిపించాలి. పిల్లల్ని యేసునద్దకు నడిపించాలంటే ముందు యేసుక్రీస్తును సంపూర్ణంగా విశ్వసించే వారమై ఉండాలి మనం మొదట. ఈ సందర్భంలో ప్రజలను పరిసయ్యుల గురించి, ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన పిల్లలు ఉన్నారు కదా, పిల్లల్ని తీసుకొచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఈ పిల్లల్ని తీసుకొచ్చిన తల్లిదండ్రులు అక్కడ చుట్టూ ఉండే పరిస్థితులన్నీ వాళ్ళకి తెలుసు. అక్కడ పరిసయ్యులు ఉన్నారు. పరిసయ్యులు యేసుప్రభుకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. ఒకవేళ ఈ పిల్లల్ని ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి తీసుకురావడం బట్టి పరిసయ్యులు ఏమైనా అంటారేమో అనే ఆలోచనలు, చర్చలు అవన్నీ ఉండొచ్చు వీళ్ళ మైండ్లో. అయినా వీళ్ళు ఏం చేశారు? యేసుప్రభు తాకి వాళ్ళని ఆశీర్వదించడమే మాకు అవసరము అని చెప్పి ఆ తల్లిదండ్రులు యేసుప్రభు దగ్గరికి ఆయన తీసుకొచ్చినట్టుగా చూస్తున్నాం. సో అటువంటి విశ్వాసం ముందు ఎవరికి ఉండాలి? తల్లిదండ్రులకు ఉండాలి. ఫస్ట్ ముందు తల్లిదండ్రులకు ఆ విశ్వాసం ఉంటే అప్పుడే వాళ్ళు పిల్లల్ని యేసుక్రీస్తు దగ్గరికి నడిపించగలరు. అంత మాత్రమే కాదు, విశ్వాసానికి తగిన జీవితం ఉండాలి. ఒకసారి ఆల్బర్ట్ అనే వ్యక్తి, ఆయన ఎవరో అడిగారంట, పిల్లలు ఎలా నేర్చుకుంటారు, హౌ డు చిల్డ్రన్ లెర్న్? ఆయన అన్నట్ట, పిల్లలు 3 విధాలుగా నేర్చుకుంటారు. ఒకటి మాదిరి ద్వారా, రెండవది మాదిరి ద్వారా, మూడవది మాదిరి ద్వారానే. ఇట్ ఈస్ బై ఎగ్జాంపుల్ అండ్ బై ఎగ్జాంపుల్ దట్ చిల్డ్రన్ లెర్న్.
అంటే నోటి మాటగా బోధించకూడదా అంటే అలా కాదు, బోధించాలి, దేవుని సంగతులు వివరించాలి. స్పిరిచువల్ ట్రైనింగ్ కి సంబంధించిన బాధ్యత ప్రాథమికంగా తండ్రులకు అప్పగించబడినట్టు చదువుతాం మనం బైబిల్లో. స్పిరిచువల్ ట్రైనింగ్ ప్రైమరీగా ఎవరికి? ఫాదర్స్ కి అప్పగించినటువంటి బాధ్యతగా బైబిల్లో మనం చూస్తాం. ప్రైమరీగా తల్లులు ఏం నేర్పించకూడదని కాదు. కుటుంబం అంతా కలిసి బైబిల్ చదవాలి, ప్రార్థించాలి, కొంతసేపు వాక్యాన్ని ధ్యానించాలి. వీటితో పాటు మనం పిల్లలకు బోధించే ఆ వాక్య నియమాల ప్రకారం మన బ్రతుకులు కూడా ఉండాలి. పిల్లలు పాఠ్య పుస్తకాలు మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువగా మన జీవితాలను చదువుతుంటారు. మన జీవితం, మన ప్రవర్తన, మన సంభాషణలన్నీ మనం చేస్తున్న బోధను ప్రతిబింబింపజేయాలి. పిల్లలను అత్యంత వేగంగా క్రీస్తుకు దూరంగా తోసేయగలిగేది ఏదైనా ఉందంటే అది తల్లిదండ్రుల వేషధారణే. క్రైస్తవ్యం మీద మీ పిల్లలకి ఒకలాంటి చులకన భావం, దాన్ని అస్సలు ఇష్టపడకుండా ఉండే ఒక అసహ్యమైన ద్వేషం కలగాలంటే మీరు వేషధారులు అయితే చాలు. ఆ మాత్రం దానికి మీరు అన్యులై ఉండా బాగుండేది. యాక్చువల్గా క్రైస్తవ్యం పైన అట్లాంటి ఒక చెడ్డ అభిప్రాయం పిల్లలకు ఏర్పడకుండా కొంతైనా పరిస్థితి బాగుండేది. కానీ క్రైస్తవ్యం పైన అలాంటి ఒక అభిప్రాయం పిల్లలకు రావడానికి ఒకానొక ప్రధాన కారణం తల్లిదండ్రుల వేషధారణే. వాళ్ళు నమ్ముతున్నామని చెప్తున్న దానికి, వాళ్ళు బోధిస్తున్న దానికి తగిన విధంగా వాళ్ళ జీవితాలు లేకపోవడమే. ఎవరం బ్రతికున్నగా పర్ఫెక్ట్ అయిపోలేం, కానీ క్రీస్తుతో నడిచే విషయంలో యథార్థంగా ఉన్నామా లేదా అని మాత్రం మనము పరిశీలించుకోవాలి. కుటుంబానికి వ్యతిరేకంగా ఏదైనా ఎవరి విషయంలో, కుటుంబ సభ్యులు ఎవరికి వ్యతిరేకంగా మనం పాపం చేసిన పిల్లలు, చిన్నపిల్లలైనా సరే వారిని క్షమాపణ అడగాలి. ఇళ్లలో, మన ఇంట్లో నుంచే, మన అనుదిన జీవితంలో మొదట మనం ఆత్మఫలాలను ఫలించాలి. అది మొదటిది, బోధ, అలాగే బోధకు తగిన జీవితం. రెండవది, అవకాశం ఉన్న కొద్దీ పిల్లల పరిచర్యలో చురుగ్గా పాల్గొనాలి. అది సంఘం ద్వారా జరుగుతున్నా లేదా ఇంకా వేరే ఇతర సంస్థల ద్వారా జరిగినా సరే పిల్లల పరిచర్యలో చురుగ్గా పాల్గొనండి. చేతనైనది ఏదో చేయడానికి ముందుకు రండి. అసలు దేవుని పనిలో ఏ రకంగానూ ఒక వ్యక్తి వాడబడట్లేదంటే బహుశా అతనికి సంఘంలోని ఇతరుల పట్ల ఎటువంటి శ్రద్ధ లేదని అర్థం. టైం లేదు, కానీ మీ అందరికి ఒక చిన్న అసైన్మెంట్ లాగా చేయిద్దాం అనుకున్నాను నేను. యాక్చువల్లీ మీ వల్ల చర్చి ఎలా క్షేమాభివృద్ధి పొందుతుందో ఒక 3 విషయాలు లేదా 5 విషయాలు రాయిద్దాం అనుకున్నాను. యాక్చువల్గా, హౌ ఈస్ ద చర్చ్ బెనిఫిటింగ్ త్రూ యూ? నీ ద్వారా సంఘం ఎట్లా క్షేమాభివృద్ధి పొందుతుంది? ఏం చేస్తున్నావు నువ్వు సంఘ క్షేమాభివృద్ధి కోసం? ఎవరినైనా ఫోన్ చేసి మాట్లాడిస్తున్నావా? విజిట్ చేస్తున్నావా? బలపరుస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? సువార్త ప్రకటిస్తున్నావా? లేదని నేను అసలు ఏమీ చేయట్లేదు. ఖచ్చితంగా మీరు అసలు నిజంగా మారు మనసు పొందారా లేదా, మీరు విశ్వాసాలా కాదా మరొకసారి పరిశీలించుకోవడం మంచిది. ఇనాక్టివ్గా ఉండే మెంబర్స్ ఎవరు ఉండరు చర్చ్లో. ఇప్పుడు నిజమైన భావంలో చర్చ్ అంటే, అందులో నిజమైన భావంలో విశ్వాసం అనేవాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడే యాక్టివ్ మెంబర్స్ గానే ఉంటారు. నీ స్వార్థం కోసం, నీ సంతోషం కోసమే ఆలోచించుకోవడం కోసం కాదు ఆయన నిన్ను రక్షించింది. ఆయన రాజ్యం కోసం పనిచేయాలని. పిల్లల పరిచర్యలో ప్రతిసారి వెంటనే ప్రతిఫలాలు కనిపించకపోవచ్చు కాబట్టి అంత ప్రోత్సాహకరంగా అనిపించదు ఆ పరిచర్య. కానీ అత్యంత సంతోషాన్ని ఇచ్చే, తృప్తినిచ్చే పరిచర్యలో పిల్లల మధ్య చేసే పరిచర్య కూడా ఒకటి. సాధారణంగా స్త్రీలు ఎక్కువగా ఈ పని చేయడానికి ముందుకు వస్తుంటారు, కానీ మంచి బోధకులుగా మంచి మాదిరి కనపరచడం కోసం ఈ పరిచర్యలో పురుషులు ఉండడం కూడా చాలా అవసరం. మన చర్చిలో కూడా పిల్లల మధ్య పరిచర్య చేసే వారి అవసరం ఉంది. దాని గురించి మనం రెగ్యులర్ గా ప్రార్థన చేద్దాము. ఇక్కడ మరొక విషయం, ఈ వచనాలను ఆధారం చేసుకొని కాల్విన్ అనే భక్తుడు ఇన్ఫెంట్ బాప్టిజం గురించి ఆర్గ్యూ చేశాడు. సో మనం కాల్వినిస్టులము అని చెప్తున్నప్పుడు కాల్విన్ చెప్పిన అంతటితో మనం ఏకీభవిస్తున్నామని కాదు. రక్షణ సిద్ధాంతానికి సంబంధించినంత వరకే అతను చెప్పిన విషయాలు వాక్యానుసారంగా ఉన్నాయి కాబట్టి, బైబిల్ అదే విషయాలు చెప్తుంది కాబట్టి, చరిత్రలో దానికి ఆ పేరు పెట్టారు కాబట్టి మనం దాన్ని వాడుకుంటున్నాం అంతే. కాల్విన్ చెప్పిన మిగిలిన విషయాలన్నిటితో మనం ఏకీభవిస్తున్నామని కానే కాదు. మనం కాల్విన్ అనుచరులం అనే అస్సలే కాదు. ఒకవేళ కాల్విన్ అనుచరులం అనే భావంలో కాల్వినిస్టులు అంటే నేను కాల్వినిస్ట్ని కాదు, మనం ఎవరైనా కాల్వినిస్టులం కాదు. ఒక చిన్న ఉదాహరణ ఇదే. ఈ టెక్స్ట్ ని బేస్ చేసుకొని ఇన్ఫెంట్ బాప్టిజం అంటే చిన్న పిల్లలకి బాప్తిస్మం ఇవ్వచ్చు అని ఆర్గ్యూ చేశాడు కాల్విన్. కానీ ఈ వాక్య భాగం దాని గురించి మాట్లాడుతుందా? అస్సలు మాట్లాడలేదు. స్పర్జన్ అంటాడు, ఒకవేళ కాల్విన్ ఈ వాక్య భాగం ఇన్ఫెంట్ బాప్టిజం గురించి మాట్లాడుతుందని ఒకవేళ నిరూపిస్తే
అదే లాజిక్ వాడి నేను వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిందే అని కూడా సూచిస్తుంది ఈ వాక్య భాగం, నేను నిరూపిస్తాను అంటాడు. కానీ వాక్య భాగం వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుతుందా? సేమ్ లాజిక్, కాల్విన్ వాడిన లాజిక్కే వాడి నేను వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిందే అని కూడా నిరూపిస్తాను ఈ వాక్య భాగం నుంచి అని అంటాడు స్పర్జన్. ఇట్ ఈస్ గోయింగ్ కంప్లీట్లీ అవుట్. ఈ వాక్య భాగం సందర్భం నేపథ్యం నుంచి పూర్తిగా పక్కకు వెళ్ళిపోతేనే అలాంటి ఒక ఇంటర్ప్రిటేషన్ కి రాగలుగుతాం తప్ప ఇది చిన్నపిల్లలు బాధ్యత తీసుకోవాలి అనే విషయాన్ని గురించి ఏమాత్రమూ మాట్లాడటం లేదు. కొత్త నిబంధన ప్రకారం ఒక వ్యక్తి రక్షణార్థమైన విశ్వాసంలోకి వచ్చిన తర్వాతే అంతరంగంలో జరిగిన మారు మనసు గురించి బహిరంగంగా సాక్ష్యం ఇస్తూ బాప్తిజం తీసుకుంటారు. చిన్నపిల్లల బాప్తిజం చాలా ప్రమాదకరమైనది, ఎందుకంటే ప్రతి వ్యక్తి మారు మనసు పొంది క్రీస్తునందు విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఉంది. అలా అంటే అవసరం ఉన్న ప్రజలకు ఈ బాప్తిస్మం ఒక తప్పుడు రక్షణ నిశ్చయితనిస్తుంది. చిన్నప్పుడే బాప్తిజం తీసుకున్న వారు ఏమనుకుంటారు, ఇక మేము ఆల్రెడీ బాప్తిజం తీసేసుకున్నాం కాబట్టి మేము ఇక ఎక్కడికి వెళ్ళిపోతాము, పరలోకంకి వెళ్ళిపోతాము అన్న భ్రమలో ఉంటారు అన్నమాట. కానీ అది నిజమేనా? వ్యక్తిగతంగా యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడమే ఏకైక రక్షణ మార్గము. దానికి సాదృశ్యంగా దానికి రుజువుగా బాహ్య సాక్ష్యంగా బాప్తిజం తీసుకోవాలని బైబిల్ సూచిస్తుంది. కానీ చిన్నపిల్లలకు బాప్తిజం ఇవ్వడం అనేది మంచి ప్రాక్టీస్ కాదు, బైబిల్ ఆమోదించేది కాదు. అసలు యేసుప్రభువు ఆ పిల్లల్ని తన దగ్గరికి పిలవడం వెనకాల ఉద్దేశం ఏంటి? అసలు ఈ ప్యాసేజ్ లో ఏం జరుగుతుంది, ఆయన ఎందుకు పిలుస్తున్నాడు? అసలు స్టార్టింగ్ లోనే 15th verse స్టార్టింగ్ లోనే ఒక మాట ఉంది. ఏంటది? తమ శిశువులను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని రాగా. సేమ్ ఇదే సమాంతర వాక్య భాగము మార్కు 10:16 కూడా ఉంది. అక్కడ ఏముందంటే ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను, అంతే. సరే, ఇందులో బాప్తిజం గురించి ఏమైనా కనబడుతుందా మీకు? వాళ్ళు తీసుకొచ్చిన ఉద్దేశం అదే, ఆయన వాళ్ళని దగ్గరికి రమ్మని చెప్పి చేసిన పని కూడా అదే. సో ఇది మనం చూసేటువంటి మొదటి విషయము. పిల్లలకి కూడా రక్షణ అవసరత ఉంది కాబట్టి వారిని యేసునొద్దకు తీసుకొని రావాలి. రెండవది, పిల్లలు యేసునొద్దకు వచ్చే విషయంలో మనమే వారిని ఆటంకపరిచే ప్రమాదము ఉంది. శిష్యులు కదా ఈ పనులన్నీ చేస్తుంది, పిల్లల్ని పక్కన వద్దని చెప్పి ఆపుతుంది. శిష్యులు మంచి వాళ్ళ ఉద్దేశం కూడా మంచిదే. యేసు ప్రభు వారు అప్పటికే టైర్డ్ అయిపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఈ పిల్లలతో గడిపే సమయం ఎక్కువ ఎక్కడుంది, ఇంతకంటే ప్రాముఖ్యమైన పనులు ఇంక ఉన్నాయి కదా, ఇట్లాంటివన్నీ ఆలోచించి ఆ పిల్లల్ని ఎవరెవరే ఆగండి, మీరు ఆగండి, ఒక నిమిషం ఆగండి, పక్కకు ఆగండి అని చెప్పి వాళ్ళని ఆపేసి ఉండొచ్చు. కానీ వారి ఆలోచన తప్పు. ఒకవేళ జాగ్రత్తగా ఉండకపోతే శిష్యులు చేసే అదే పొరపాటు మనం కూడా చేసే అవకాశం ఉంది. యేసు దగ్గరికి రాకుండా పిల్లల్ని ఆటంకపరిచే ప్రమాదం. వేషధారణ ద్వారా మనం మన పిల్లల్ని యేసు దగ్గరికి రాకుండా ఆటంకపరచగలమని ఇందాక చెప్పాను నేను. అది ఒకటి, నెంబర్ 1. ఇంకొక 2 ఉన్నాయి అది కాకుండా. ఏంటది? పిల్లలు ప్రాముఖ్యమైన వారు కాదు అని అనుకోవడం, వాళ్ళంత ఇంపార్టెంట్ కాదు అనుకోవడం. శిష్యులకు కూడా పిల్లలంటే ఇష్టం ఉండొచ్చు, కానీ వాళ్ళంత ప్రాముఖ్యమైన వారు అని అనుకుని ఉండకపోవచ్చు. యేసుప్రభువు వారు మాత్రం వారిని ఎంతో ప్రాముఖ్యమైన వారిగా ఎంచాడు. ఎంతలా అంటే అక్కడ ఏదో జరుగుతుంది, యాక్చువల్గా ఒక కాన్వర్జేషన్ జరుగుతుంది, ఆయన బోధిస్తున్నాడు కొన్ని సంగతులు. అదంతా ఉన్న పలంగా అక్కడికక్కడ ఆపేసి ఆ పిల్లల్ని తన దగ్గరికి రమ్మని వాళ్ళ వైపు చేతులు చాచి వాళ్ళని చేర్చుకుంటున్నాడు. ప్రాముఖ్యమైన వారు కాకపోతే ఎందుకు ఆయన అలా చేస్తాడు? పౌలా అనే సువార్థికుడు ఒకసారి తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తాడు. ఒకరోజు అంటే ఉదయాన్నే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులతో అతను కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ వారికి యేసుక్రీస్తు గురించి ప్రకటించడంతో అతని రోజు ప్రారంభమైందట. ఆ రోజు మధ్యాహ్నం బొలివియన్ ప్రెసిడెంట్ తోటి లంచ్ కోసము వెళ్లాల్సి ఉంది అతను. ఈ మధ్యలో బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్య గ్యాప్ లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండింది. అతను దాని కొరకు సిద్ధపడుతున్నాడు. ఇంతలో అతని హోటల్ రూమ్ డోర్ నాక్ చేశారంట ఎవరు. వెళ్ళి చూస్తే ఇతని టీంలోని సభ్యుడే ఒక 11 years old అమ్మాయిని వెంట పెట్టుకుని వచ్చాడు. ఆ అమ్మాయి ఎవరంటే ఈ సువార్థికుని, ఈవాంజలిస్ట్ ని టీవీలో చూసింది, అతన్ని కలవడానికని వచ్చిందనమాట. కానీ పౌలా ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నాడు? చాలా హెక్టిక్ స్కెడ్యూల్లో ఉన్నాడు. అంతట్లో ఆ గజిబిజిలో ఆ అమ్మాయిని అతను తీసుకొని రావడాన్ని బట్టి చాలా ఇరిటేట్ అయ్యాడంట. సరే మొత్తానికి మళ్ళీ అతను కంట్రోల్ చేసుకొని ఒక పుస్తకం తీసుకొని దానిపైన అతను సంతకం పెట్టి అది ఆమెకి ఇచ్చి ఆమెని గ్రీట్ చేసి బ్లెస్ చేసి సరే ఇంకా పంపించే దాని గురించి చూస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా తలుపు వైపుకి అడుగులు వేస్తూ ఒక 2 అడుగులు ముందుకు వేసి వెనక్కి తిరిగి, పౌలా గారు, నేను యేసు ప్రభువుని నా జీవితంలోకి సొంత రక్షకుడిగా అంగీకరించాలనుకుంటున్నాను, ఆ విషయంలో నాకు సహాయం చేయగలరా అని అడిగిందంట. అది షాక్ కొట్టినంత పని అయిందంట పౌలాకి.
అతని టీం సభ్యుని వెంటనే పంపించేసి డోర్ క్లోజ్ చేసేసి కూర్చొని ఆ అమ్మాయికి సువార్త చెప్పాడు. ఆ రోజు ఆమె రక్షించబడింది. అదే రోజు ఆ రోజు రక్షించబడింది ఆమె ఒక్కతే కాదు, ఇంకొకరు కూడా రక్షించబడ్డారు. ఎవరంటే అతను కలిసి లంచ్ చేసిన ఆ బొలివియన్ ప్రెసిడెంట్. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? దేవుని దృష్టిలో ఆ 2 అపాయింట్మెంట్స్ ప్రాముఖ్యమైనవే, సమానమైన విలువ కలిగినవే. లోకానుసారంగా మనం చూస్తే ఒకళ్ళు ప్రెసిడెంట్ అవ్వచ్చు, ఒకళ్ళు జస్ట్ 11-year-old గర్ల్ అవ్వచ్చు లోకానుసారంగా ఆలోచిస్తే. కానీ దేవుని దృష్టికోణంలో వాళ్ళిద్దరూ సమానమైన విలువ కలిగిన వారే. ఆ 2 అపాయింట్మెంట్స్ అతనికి ప్రాముఖ్యమైనవే. కాబట్టి పిల్లల్ని ఎప్పుడూ ప్రాముఖ్యమైన వారు కాదు అనే అలాంటి ఆలోచన చేయకూడదు మనం. ఎందుకంటే యేసు ప్రభువారు వాళ్ళని ప్రాముఖ్యమైన వారిగా ఎంచారు కాబట్టి. రెండవది, పిల్లల్ని తిట్టడము, భౌతికంగా వారితో హింసించేంత కఠినంగా వ్యవహరించడము, అలాగే లైంగికంగా వారిని వేధించడం ద్వారా వారి యేసు వద్దకు రాకుండా వారిని ఆటంకపరిచిన వాళ్ళము అవుతాం. ఇది మూడో విషయం. చాలా మంది క్రైస్తవులను చెప్పుకునే వారు తమ పిల్లలతో చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నారు. మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నింటినీ విసర్జించండి అని కొలషన్స్ 3:8 మనం చూస్తాం కదా. అని మనం ఎలా మాట్లాడాలి అని పౌలు భక్తుడు చెప్తే ఎఫెషన్స్ 4:29 విని వారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే మీరు పలకండి, కానీ దుర్భాష ఏది మీరు మీ నోట రానియద్దు అని చెప్తాడు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కల్చర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నేను నిన్ననే ఒక సర్మన్ వింటుంటే, నేను ఆంధ్ర సైడ్ ప్రీచర్, ఆయన మాట్లాడుతూ మన కల్చర్కి అది ఎక్స్ట్రీమ్ లాగా అనిపిస్తుంది, కానీ అసలు ఎవరినైనా ఒరై అని అనడం కూడా వాళ్ళని అమర్యాద పరిచినట్లే, అగౌరవపరిచినట్లే. మీరు అని అనడం నేర్చుకోవాలి, మన తోటి వారిని మనం గౌరవించాలి అని చెప్తూ అలా చెప్పారు ఆయన. అది మనకి ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ అవ్వచ్చు, కానీ ఇక్కడ చాలా సర్వసాధారణంగా వాడే ఒక మాట నాకు కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. చాలా తేలిగ్గా చాలా సెంటెన్సెస్ చివరిలో నీ అమ్మ అనేస్తుంటారు. అది చాలా ఊత పదంలాగా వాడుతుంటారు చాలా మంది. అది అట్లాంటి మాటలు, ఊత పదాలు రెగ్యులర్ గా వాడేవి చాలా చేస్తుంటారు చాలా మంది. తల్లిదండ్రులు పిల్లల విషయంలో కూడా చేస్తుంటారు. కోపంతో పిల్లలపైన అరవడం, ఏవేవో పేర్లు పెట్టి అరవడం. అంటే నాకు ఈ మధ్య చూసిన, అది వాట్సాప్లో ఒక పోస్టర్ చూసిన, అది గుర్తొస్తుంది. స్క్రీన్ హాఫ్కి, పోస్టర్ హాఫ్కి, సగానికి ఒకవైపు ఒక పిక్చర్, ఇంకో పిక్చర్. ఒకవైపు పిక్చర్లో మదర్ డాటర్ మీద అరుస్తున్నట్టుగా ఇట్లా నోరు పెద్దగా తెరిచినట్టుగా పెట్టి పిక్చర్ పెట్టారన్నమాట. డాటర్ మీద అరుస్తుంది, ఆమె ఇట్లా చూస్తుంది. సేమ్ ఆ పిక్చర్ని రివర్స్ చేశారనమాట. రివర్స్ చేసేసరికి అమ్మ గ్రే హెయిర్ అయిపోయింది, ముసలిది అయిపోయింది, ఈమె పెద్దది అయిపోయింది. ఈమె మీద అరుస్తుంది. ఇప్పుడు మా అమ్మ పైన అరుస్తుంది అన్నమాట తిరిగి. సో తోటి వారితోటి మనం ఎట్లా ప్రవర్తించాలో మనమే నేర్పిస్తున్నాం పిల్లలకి. మనల్ని చూసే నేర్చుకుంటున్నారు కదా. ఏవేవో పేర్లు పెట్టి పిలవడం, మెంటల్, పిచ్చి, పంది, మంకీ, డాంకీ, అసలు ఇట్లాంటివి ఏవి పిల్లల విషయంలో వాడడానికి వీల్లేదు. వ్యంగ్యంగా దెప్పి పొడిచేలా మాట్లాడటము, వారిని అవమానించడం, ఇవన్నీ బైబిల్ ప్రకారము పాపము. ఇలా చేయడం ద్వారా మీ పిల్లల విషయంలో మీరు పాపం చేస్తున్నారు. ఒకవేళ పిల్లల విషయంలో మీరు అలా చేస్తున్నట్లయితే గతంలో మారు మనసు పొందండి, వారిని క్షమించమని అడగండి. మరి పిల్లల్ని కొట్టడం సంగతి ఏంటండి? మాట్లాడడం దగ్గర ఇంత జాగ్రత్త చెప్తున్నారు, ఇక కొట్టాలా వద్దంటారా అని అంటే ఖచ్చితంగా కొట్టాలి. కానీ నీ కోపాన్ని నువ్వు అదుపు చేసుకోలేని సందర్భాల్లో నువ్వు నీ పిల్లల్ని కొట్టడం ఖచ్చితంగా పాపమే అవుతుంది. నీ కోపాన్ని నువ్వు అదుపు చేసుకోలేని పరిస్థితుల్లో నువ్వు నీ పిల్లల్ని కొట్టడం, ఈవెన్ వాళ్ళ మీద అరవడం పాపమే. ఆ టైంలో అసలు ఏం మాట్లాడొద్దండి ఎక్కువగా. పిల్లల్ని మీరు క్రమంగా డిసిప్లిన్ చేస్తుంటే తప్పు చేయగానే వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక భయం వచ్చేస్తుంది. ముందు నానేమంటారు, అమ్మేమంటారు అని. ఆ టైంలో వాళ్ళని దగ్గరికి తీయాలి యాక్చువల్గా. మరి డిసిప్లిన్ చేయాల్సింది ఎప్పుడు? తర్వాత. వస్తువులు పోతే పోనీయండి, ఏమైంది? పగిలిపోతే కావచ్చు, బెడ్ మీద నీళ్లు పడితే కావచ్చు, ఏదైనా పగల కొడతారు కావచ్చు. ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయిపోయి కోపంతో వాళ్ళపైన విరుచుకుపడడం, అరవడం, వాళ్ళని కొట్టడం అస్సలు మంచిది కాదు. మరి ఎప్పుడు చేయాలి ఆ పని అంటే, మీరు చాలా కామ్గా ఉన్నప్పుడు చేయాలి. అంత కామ్గా ఉన్నప్పుడు మీరు ఎక్కడ కొట్టాలో అక్కడే కొడతారు. ఎంత ఇంటెన్సిటీతో డిసిప్లిన్ చేయాలో అంతే చేస్తారు. కర్ర మీ చెయ్యి మీ మాట వింటుంది.
మీ కర్ర ఎంత గట్టిగా దెబ్బ తగలాలని మీరు అనుకుంటున్నారో అంతే పడుతుంది దెబ్బ. ఎప్పుడు? మీరు స్టేబుల్గా కామ్గా ఉన్నప్పుడు. అండ్ ఎక్కడ పడితే చెంపల మీద, తలపైన, వీపు పైన అస్సలు కొట్టకూడదు పిల్లల్ని. కేవలం వెనకాల పెర్రల పైన, కాళ్ళపైన మాత్రమే కొట్టాలి. కొట్టడం అనేది వారి ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చేదిగా ఉండాలి అని అంటే దానితో పాటు బోధ ఉండాలి, టీచింగ్ ఎక్కువ ఉండాలి. నేను ఎందుకు కొడుతున్నాను, నువ్వేం తప్పు చేసావు. ఈవెన్ ఇప్పుడు సండే గురించి మనం సండే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. నేను ఎప్పటి నుంచో నేను అసలు చర్చికి వెళ్తున్నప్పటి నుంచి చూస్తున్నాను ఇవన్నీ. సండే ఏదైనా జరిగితే అప్పుడు జరిగిన దాన్ని బట్టి విపరీతంగా బాధపడిపోతుంటారు తల్లిదండ్రులు. కానీ దాని గురించి తర్వాత ఏమి చర్యలు తీసుకోరు. మళ్ళీ అప్పటికప్పుడు ఏదో కంట్రోల్ చేసేయాలని, మేనేజ్ చేయాలని అప్పటికప్పుడు ఎట్లయితుందండి? అవుతుంది అప్పటికప్పుడు. కొంతమంది పిల్లల విషయంలో చాలా టైం పడుతుంది. డిసిప్లిన్ చేస్తున్నా అంత ఈజీ కాదు, అది వేరే విషయం నేను అనేది. కానీ అసలు వారంలో ఇంకేం మాట్లాడుకోండి. ఇప్పుడు ఈ వారం సండే గురించి మన పిల్లల్ని, నేనేం చెప్తాను, పిల్లల్ని పోయిన వారం జరిగిన సంగతులు గుర్తు చేసి అవసరమైతే డిసిప్లిన్ చేసుకొని చెప్పి తీసుకొని రావాలి చర్చ్కి. వాళ్ళకి అలవాటు అయ్యేంత వరకు, క్రమశిక్షణ అలవాటు అయ్యేంత వరకు అంతే. పిల్లలు వాళ్ళు వినరండి, అల్లరి చేస్తారు. స్కూల్లో అల్లరి చేస్తారా? టీచర్ ఎప్పుడైనా సరే వాళ్ళు చిన్నపిల్లలండి, వాళ్ళు అల్లరి చేస్తున్నారు, ఎంత చెప్పినా వాళ్ళు వినరు, వాళ్ళు అంతేనండి అని ప్రిన్సిపల్ తోటి టీచర్ ఎప్పుడైనా చెప్తుందా? ఏ మరి చర్చ్ దగ్గరకు వచ్చేసరికి మీరు అలా చెప్తారు? మీరు డిసిప్లిన్ చేయడం నేర్చుకోవాలి అంతే. చాలా సింపుల్ థింగ్. క్లాస్లో కిక్కురు మనకుండా కూర్చునే పిల్లలు చర్చిలో మాత్రమే ఎందుకు అంత అల్లరి చేస్తున్నారు? మనం నేర్పించాలంతే. ప్రతి సండే మార్నింగ్ కూర్చోబెట్టి ఒక 1/2 అవర్ 40 minutes టీచ్ చేయాలి. మనం చర్చ్కి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, అక్కడ ఏం చేయాలి, ఏం చేయకూడదు. వాళ్ళు వింటారా వినరా అది మన పని కాదు. అది మన పని ఏంటి? చెప్పడం, టీచ్ చేయడం. మనం చెప్తున్నా కానీ వాళ్ళు వినట్లేదు. ఇప్పుడు ఫోన్ కావాలని ఏడుస్తున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ రోజుల్లో అందరికీ ఉన్న సమస్యగా, ఎవరు దానికి మినహాయింపు కాదు. ఫోన్ కావాలని విపరీతంగా ఏడ్చారు. అప్పటికి మనం ఏం చేయాలి? ఏదో సముదాయిస్తాం. ఇంకా అప్పటికప్పుడు తిట్టదు, కొట్టదు. ఇక్కడ ఏం పెద్ద సీన్ క్రియేట్ చేయొద్దు. మీరు మంచి డిసిప్లిన్ గాడ్లీ పేరెంట్స్ అని అట్లా ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ అందరి ముందు. ఇక్కడేం డ్రామా చేయొద్దు. అప్పటికప్పుడు సముదాయించుకోండి. ఎప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పుకోండి. మళ్ళీ నెక్స్ట్ సండే ఉంటుంది కదా మార్నింగ్, అప్పుడు కూర్చోబెట్టి చెప్పి ఒక కర్ర పట్టుకొని, పోయిన వారం నువ్వేం చేసావు చూసావా, దానికోసం దేవుడు నన్ను ఈ పని చేయమన్నాడు కాబట్టి నేను డిసిప్లిన్ చేస్తున్నాను. ఈరోజు మళ్ళీ నువ్వు అది రిపీట్ చేయకుండా ఉండడం కోసం ఈ పని చేస్తున్నానని వెనకాలకు దిప్పి ఒక 4 పీకి మళ్ళీ దగ్గరికి తీసుకొని చెప్పాలి. కొట్టడం తక్కువ, చెప్పడం ఎక్కువ. ఎంత తక్కువ ఎంత ఎక్కువ నన్ను అడిగితే అది 1%, అది అవుట్ ఆఫ్ 10 అది 1 ఉంటే ఇది 9 ఉండాలి. అంత ఎక్కువగా చెప్పాలి. బోధించడం ప్రాముఖ్యం. ప్రవర్తనలో మార్పు రావాలంటే ఊరిగా కొట్టడంతో అయిపోదు, అది చెప్పడంతో అవుతుంది అనమాట, బోధించడంతో అవుతుంది. అంతేగాని తల్లిదండ్రుల కోపాన్ని చల్లార్చుకొని తృప్తిపరుచుకునే మార్గం కాదు కర్రతో కొట్టి డిసిప్లిన్ చేయడం అంటే. ఇక లైంగిక వేధింపుల విషయంలో కూడా ఏ కారణం చెప్పినా అది చెల్లదు. ముఖ్యంగా క్రైస్తవ తండ్రులు వారి కూతుర్లను తాకకూడని చోట్ల ఎన్నడూ తాకరాదు. యేసుప్రభు వారు ఏమంటున్నారంటే, అలా ఒకరికి అభ్యంతరం కలుగజేయడం కంటే వాని మెడకు తిరగట్రాయి కట్టబడి సముద్రంలో పడవేయబట్టు వానికి మేలు అని చెప్తున్నారు. ఇట్ ఈస్ వెరీ సీరియస్. దేవుడు చాలా తీవ్రంగా ఆ పాపాలను, ఆ విషయాలను పాపంగా పరిగణిస్తున్నాడు. దానికి తగిన విధంగా మీతో వ్యవహరిస్తాడు భవిష్యత్తులోని జ్ఞాపకం పెట్టుకోవాలి. మూడవది, ఇది 3 విధాలుగా యేసు ప్రభు దగ్గరికి పిల్లలు రాకుండా ఆటంకపరచగలిగేవి ఏముంటాయంటే ఇవి ఒక 3 విషయాలు నేను మీతో పంచుకున్నాను. మూడవది, పిల్లలతో వ్యవహరించేటప్పుడు సరైన వైఖరితో ఆప్యాయతతో మెలగాలని యేసు మనకి బోధిస్తున్నాడు కదా. ఈ సందర్భంలో కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఎందుకని? మనం చూసాం మార్కు 10:16 ప్రకారం ఆయన వారిపైన చేతులుంచి ఆశీర్వదిస్తాడని చెప్పి తీసుకొచ్చారు. పిల్లలు ఆయనతో కంఫర్టబుల్గా ఉన్నారు, ఆయన కూడా పిల్లలతోని కంఫర్టబుల్గా ఉన్నారు కదా. అలాంటి ఎన్వైరన్మెంటే చర్చ్లో కూడా ఉండాలి. యాక్చువల్గా మన ఫ్యామిలీస్లో కూడా ఉండాలి, మన రిలేటివ్స్ అందరిలో, ఫ్రెండ్స్ అందరిలో కూడా ఉండాలి. ఈవెన్ నేను బయటకు వెళ్ళినప్పుడు కూడా ఈ పని చేస్తుంటారు. అదిగో అంకుల్ చూడు అని నన్ను చూసి భయపడుతుంటారు పిల్లలు. నాకెందుకు భయపడాలి? మీ పిల్లలు మీకు భయపడాలి. మీ పిల్లలు మీకు, ఈవెన్ పేరెంట్స్లో ఒకళ్ళు, అది ఫాదర్ చెప్పినా మదర్ చెప్పినా, ఫాదర్ కొన్నిసార్లు గివ్ అప్ చేస్తాడు.
నేను చెప్తే వినరండి, ఇక వాళ్ళ అమ్మే చెప్పాలి, వాళ్ళ అమ్మ ఉండాల్సిందే. పిల్లలు నాకు భయపడరండి, వాళ్ళ నాన్నకే భయపడతారు. ఎందుకలా? ఇద్దరూ కరెక్ట్గా డిసిప్లిన్ చేసే విషయంలో మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తించకపోవడం, దానికి అదర్ స్పౌజ్ సరిగ్గా సహకరించి టీచ్ చేయకపోవడం. ఎందుకు అమ్మ మీద చెయ్యెత్తినా, అమ్మకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడినా ఫాదర్ ఎందుకు ఇమీడియట్ గా స్పందించాడు? అసలు ఫస్ట్ స్పందించాల్సింది ఎవరు చెప్పండి? ఇప్పుడు అమ్మకి వ్యతిరేకంగా చెయ్యెత్తింది బేబీ, ఫస్ట్ ఎవరు స్పందించాలి? మదరే స్పందించాలి ఫస్ట్. అప్పుడు ఫాదర్ స్పందిస్తే ఫాదర్ చెడ్డోడు అయిపోతున్నాడు కదా. అమ్మ హ్యాండిల్ చేయలేని పరిస్థితుల్లో అది వేరు. తర్వాత ఫాదర్ టీచ్ చేయాలి కూడా, అమ్మకు వ్యతిరేకంగా అట్లా చేయొద్దని. కానీ ప్రతిసారి అదిగో నాన్న, అదిగో నాన్న, అదిగో నానే నానే ఏమన్నా హిట్లరా? అమ్మేమో ఓన్లీ ప్రేమ ఆప్యాయతలు చూపించడానికి, నాన్నేమో ఇట్లా కొట్టి పని చేయడానికి మాత్రమేనా? ఇద్దరూ డిసిప్లిన్ చేయాలి, ఇద్దరూ టీచ్ చేయాలి. పిల్లలు ఎవరికి వ్యతిరేకంగానూ అవిధేయతతో నడుచుకోవడానికి ఇద్దరూ అనుమతించకూడదు. అండ్ అవతల వాళ్ళని మాత్రము కొంచెం వదిలేయండి ప్లీజ్. వాళ్ళ భయం వీళ్ళ భయం కాదు, మీ పిల్లలకి మీ భయమే పెట్టుకోండి. మీకే భయపడాలి మీ పిల్లలు, సరేనా? ఇప్పుడు నా బోటోడు ఏమనుకుంటాడు, పిల్లలందరూ నా దగ్గరికి రావాలని, చక్కగా నాతో బాగుండాలి. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి పిల్లలు ఎట్లా వచ్చారో అట్లా పిల్లలందరూ నా దగ్గరికి రావాలని కోరుకుంటాడు కదా నానంటాడు. సో మీ పిల్లలు మిగిలిన మీ చుట్టూ ఉన్న సొసైటీ అంతటితోటి చక్కగా ఉండాలంటే మీ బాబాయిలు, అమ్మమ్మలు, నాయనమ్మలు వాళ్ళందరి భయం కాదు, మీ భయం పెట్టండి పిల్లలకి. మంచి చిరునవ్వుతో, ఆప్యాయతతో, సరైన వైఖరితో వారిని అప్రోచ్ అయినప్పుడు మనం దేవుని సంగతులు బోధించడం కోసం వారి హృదయాలను తెరిచిన వాళ్ళము అవుతాము. అలాగే సత్యం ఎప్పుడు ప్రేమతో చెప్పాలి. నువ్వు చెప్తున్న విషయం సరైనది అయినా అది సరైన విధంగా కమ్యూనికేట్ చేయకపోతే పిల్లలు దాన్ని అంగీకరించకపోవచ్చు. ప్రేమతోనే చెప్పాలి. కొన్నిసార్లు క్రమశిక్షణ చేయాల్సి ఉంటుంది నిజమే, కానీ నువ్వు అలా క్రమశిక్షణ చేయడం కూడా వారిని ప్రేమించడం కారణంగానే చేస్తున్నావని పదే పదే చెప్పాలి. లేకపోతే ఏమవుతుంది, నువ్వు స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టి స్ట్రిక్ట్గా డిసిప్లిన్ చేస్తూ వెళ్ళిపోతే పిల్లలు ఏమనుకుంటారు, మా అమ్మ నాన్న అసలు నన్ను ప్రేమించట్లేదు అందుకే నన్ను ఇంటర్ చేస్తున్నారని చెప్పి మీ మాట వినడం మానేస్తారు, మీకు తిరగబడతారు అనమాట. ప్రతిసారి చెప్పాలి, నేను ఎందుకు ఈ పని చేస్తున్నాను, దేవుడు నన్ను చేయమని చెప్పాడు కాబట్టి, నేను ఎందుకు ఈ పని చేస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి, నేను ఎందుకు ఈ పని చేస్తున్నాను, నీ మేలు నీ ప్రయోజనం నిమిత్తమే చేస్తున్నాను. ప్రతిసారి చెప్పాలి. అది వాళ్ళకి అర్థం కాదు తొందరగా. వాళ్ళ పెయిన్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని ద్వేషించేలాగా చేసే ప్రమాదం ఉంటుంది. సో ఆ పెయిన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎలా ప్రాసెస్ చేయాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అనేది మీరు చెప్పేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. గలతీ 2:20 పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం యందు జీవించిన ఈ జీవితము మొత్తం జీవితం అంతా క్రీస్తుకు సమర్పించేసినట్టుగా, ఆయన కోసమే బ్రతుకుతున్నట్టుగా, ఆయన జీవితమే క్రీస్తు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు కదా. దీనికి మోటివేషన్ ఎక్కడుందో తెలుసా? ఈ జీవితము నన్ను ప్రేమించిన కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారి యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఇట్ ఈస్ గాడ్స్ లవ్ దట్ ఈస్ మోటివేటింగ్ హిమ్ టు లివ్ ఫర్ క్రైస్ట్. పౌలు ఎంతో సమర్పణతో విధేయతో జీవించడానికి అతనికి పురుకొల్పిన విషయం ఏంటంటే క్రీస్తునందలి దేవుని ప్రేమ. ఇదే లాజిక్ మన పిల్లలకు కూడా వర్తిస్తుంది. వారు మన ప్రేమను ముందు అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగితే అప్పుడు మనకు విధేయత చూపించడానికి, ఇష్టపూర్వకంగా విధేయత చూపించడానికి ముందుకు వస్తారు. మనం వాళ్ళని ప్రేమిస్తున్నామన్న సంగతి వాళ్ళకి అర్థమవుతూ ఉంటే, వాళ్ళు కేవలం మన కోపాన్ని మాత్రమే చూడగలుగుతున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు మనకు విధేయత చూపించడానికి ఇష్టపడరు. 4వ విషయం, మన క్రీస్తునందుకు ఎలా రావాలో పిల్లలు నేర్పిస్తారు. ఈ విషయం గురించి ఆల్రెడీ ఇందాక మనం చూసాం కొంతవరకు. మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అంటున్నాడు 17వ వచనం. అంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అని అర్థమవుతుంది కదా. దేవుని రాజ్యాన్ని అంగీకరించడం గురించి యేసుప్రభువారు మాట్లాడుతున్నారు. అంటే ఏంటి? దేవుని రాజ్యాన్ని అంగీకరించడం అంటే ఏంటి? కరెక్ట్. దేవుని రాజ్యాన్ని అంగీకరించడం అంటే రాజును అంగీకరించడమే. రాజును అంగీకరించడం ద్వారా ఆయన రాజ్యాన్ని అంగీకరించడం. మనం వాడుక భాషలో ఇందాక చూసిన పదం స్వీకరించడం. దేవుని రాజ్యానికి సంబంధించి 2 కోణాలు ఉన్నాయని నేను గతంలో ఒకసారి చెప్పాను కదా. ఒకటి ప్రస్తుత రాజ్యం, ఇంకొకటి భవిష్యత్ రాజ్యం. ప్రస్తుతం యేసుక్రీస్తును రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించిన వారు ఆయన ప్రస్తుత రాజ్యంలోకి ప్రవేశిస్తారు. అలా ఆయన రాజ్యవాసులు అయిన వారే ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన రాకడలో దావీదు సింహాసనంపై కూర్చుని ఆయన పరిపాలన చేసేటువంటి ఆ రాజ్యములో, ఆ భవిష్యత్ రాజ్యములో ప్రభువుతో పాటు నిత్యము సహవాసంలో ఉంటారు. శిష్యులు అనుకుని ఉండొచ్చు, ఈ మాటలు వినండి ఒకసారి. శిష్యులు అనుకుని ఉండొచ్చు,
పిల్లలు పెద్ద అయ్యేంత వరకు దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు అని అనుకుని ఉండొచ్చు. పిల్లలు పెద్ద అయ్యేంత వరకు దేవుని రాజ్యంలో కానీ యేసుప్రభు అంటున్నాడు పెద్దలు పిల్లలాగా అయ్యేంత వరకు దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు అంటున్నాడు. మీకు అర్థమైందా? శిష్యులు ఏమనుకుంటున్నారు? పిల్లలు పెద్ద అయ్యేంత వరకు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. అందుకే ఇప్పుడు యేసుప్రభుతో మీకేం పని లేదు, మీరు ఉండండి, ఒక పక్కకు ఉండండి నేను. యేసుప్రభు అన్నాడు పెద్దలు పిల్లలు అయ్యేంత వరకు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. అంటే పిల్లలు తల్లిదండ్రులను ఎంత సంపూర్ణంగా నమ్ముతారో, ఎటువంటి విశ్వాసం కలిగి ఉంటారో తల్లిదండ్రుల పైన, అటువంటి విశ్వాసం, అటువంటి నమ్మకం మన పరమ తండ్రి పైన మనం కలిగి ఉండాలని పిల్లలు తల్లిదండ్రులను అంగీకరించినట్లుగా దేవుని అంగీకరించడం గురించి యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు. నీ కొడుకు, ఒకవేళ నీకు ఒక కొడుకు అతనికి ఏదైనా గిఫ్ట్ ఇస్తే అతను దాన్ని సంతోషంగా తీసుకుంటాడు. ఉదాహరణకు నువ్వు ఒక ఐస్ క్రీమ్ కొనిచ్చావు అనుకో, ఇది ఐస్ క్రీమ్ అని నేను నమ్మను అని అంటాడా? ఇందులో నువ్వు ఏమైనా విషయం కలిపావేమని అడుగుతాడా? అడగడు. దానివల్ల క్యావిటీస్ అయ్యే ప్రమాదం ఉంది, నేను తినను అంటాడా? అరే ఇప్పుడు నేను దీనికి తిరిగి ఈ ఐస్ క్రీమ్కి డబ్బులు ఎట్లా కట్టాలి అని ఆలోచిస్తాడా? ఇవేమో ఆలోచన. నీ కొడుకు నేను సంపూర్ణంగా నమ్ముతాడు. నువ్వు ఒక మంచి లవింగ్ అండ్ గాడ్లీ ఫాదర్ లేదా మదర్ అయ్యి ఉంటే సంపూర్ణంగా నమ్ముతారు. నువ్వు ఇచ్చే బహుమానం ఏదైనా సరే దాన్ని వెంటనే తీసుకుంటారు, సంతోషంతో అంగీకరిస్తారు. కానీ పెద్దవాళ్ళకి అంత ఈజీ కాదు అది. ఎందుకు? బహుమతులు అంగీకరించడానికి కూడా మన గర్వం అడ్డొస్తుంది చాలాసార్లు. తెలుసా మీకు? ఎవరైనా మాకు ఒక 3,000 రూపాయలు పెట్టారనుకో, ఇక్కడ ఏమంటారు దాన్ని? కట్నం. కట్నం పెట్టారనుకో, మళ్ళా మనం వాళ్ళ ఫంక్షన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాం. చూసి ఏం చేయాలి? దాన్ని ఒక 100 రూపాయలు ఎక్కువ వేసైనా సరే, ఎందుకు? వాడిది నేను ఎందుకు తీసుకోవాలి? నాకేం తక్కువ? లేకపోతే మనం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాం అనమాట. సరే, ఎవరికి ఏది ఊరికే రాదు, కానీ ఒకటి మాత్రం మీరు ఉచితంగానే తీసుకోవాలి. ఏంటది? రక్షణ. లేదు నేను కూడా ఏదైనా చేస్తాను, అప్పుడు నాకు కూడా కొంచెం క్రెడిట్ ఉంటుంది కదా అంటే కుదరదు. అట్లా కుదరదు. అది మన హృదయ గర్వం ఒప్పుకోద్దు దానికి, కానీ దేవుడు సహాయం చేస్తాడు దానికి. మనం తగ్గించుకొని ఖాళీ హస్తాలతోటి ప్రభు దగ్గరికి వెళ్తేనే అటువంటి వారే నిజంగా ఆయన అనుగ్రహించే నిత్య జీవాన్ని పొందుకోగలుగుతారు. ఎవరైనా మనకి ఏదైనా, దేవుడు సమస్తాన్ని దాని కొరకు ఏర్పాటు చేశాడు, మనం కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచాలంతే. పిల్లలు తల్లిదండ్రులు నమ్మినట్లుగా మనం మన దేవుణ్ణి నమ్మాలి. దేవునికి తిరిగి మనం ఏమీ చెల్లించలేము. ఆయన పరమ తండ్రి కనుక ఆయనను నమ్మాలి. యేసు క్రీస్తు ద్వారా ఆయన అనుగ్రహించే నిత్య జీవం అనే బహుమానాన్ని స్వీకరించాలి. క్రీస్తు దగ్గరికి ఎలా రావాలో పిల్లల్ని చూసి నేర్చుకోమని యేసు ప్రభు చెప్తున్న మాటలకు అర్థము ఇదే. చివరిగా 5వ విషయం, చిన్న బిడ్డల వంటి విశ్వాసంతో తన వద్దకు వచ్చే వారిని అందరినీ ఆయన ఏం చేస్తాడు? స్వాగతిస్తున్నాడని యేసు నుంచి మనము నేర్చుకోవాలి. యేసు ప్రభు వారి చిన్నపిల్లల్ని పిలిచినట్టే పాపులను కూడా తన దగ్గరికి రమ్మని పిలుస్తున్నట్టు మనం చాలా సందర్భాలు ఇప్పటిదాకా చాలా వేరే వేరే ప్యాసేజ్ లో చూస్తూ వచ్చాం. ఈ చిన్నారి పిల్లల్లాగా కాదండి నా పరిస్థితి, నా జీవితం ఎంతో ఘోరమైంది, భయంకరమైన పాపాలు చేశాను, నేను దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాను, ఆయన్ని దూషించాను, అవమానించాను అని అనొచ్చు. కానీ యేసు ప్రభువు ఎప్పుడు మారు మనస్సు పొంది ఆయన యందు విశ్వాసం ఉంచే పాపులను చేరదీసేవాడు ఆయన. అందుకే ఏమంటున్నాడు మత్తయి 11:28లో, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను అంటున్నాడు. మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది ఒకవేళ మీరు నా దగ్గరకు వస్తే అని అంటున్నాడు. చిన్నపిల్లలాగా, దేవా పాపినే నన్ను కరుణించు, నన్ను క్షమించు ప్రవ్వా అని ఆయన ఆశ్రయిస్తే, ఆయన దగ్గరకు వస్తే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే, ఆయన ఈ పిల్లల్ని ఎలాగైతే దగ్గరికి చేర్చుకున్నాడో అలాగే నిన్ను కూడా తప్పక చేర్చుకుంటాడు. చివరిగా, ఒక మిషనరీ ఆఫ్రికా వెళ్ళారంట ఒకసారి. అక్కడ పిల్లలు మామూలుగా ఫ్రీ టైం ఉంటే ఏం చేస్తారు? ఆడుకుంటారు. కానీ అక్కడ పిల్లలు ఆడుకోవట్లేదంట. మరి ఏం చేస్తున్నారు? మిడతల్ని చుంచెలకల్ని పట్టుకొని వాటన్నిటిని ఒక పుల్లకు గుచ్చి కాల్చుకొని తింటున్నారంట. ఇదే పనిలో ఉంటున్నారంట. అదేంటి, ఎందుకు ఇలా చేస్తున్నారు పిల్లలు? వాళ్ళ ఇంటి దగ్గర భోజనం పెట్టట్లేదా? ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే వాళ్ళకి బాగా ఆకలేస్తుంది. ఎందుకు ఆకలేస్తుంది? భోజనం పెట్టట్లేదా ఇంట్లో అని కనుక్కుంటే, వాళ్ళ కల్చర్లోనంట మొదట ఇంటి యజమాని సరిపడినంత తింటాడంట, తర్వాత భార్య తింటుందంట, ఆ తర్వాత ఏదైనా మిగిలితే అది పిల్లలకంట. కానీ యేసు ప్రభువు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నారు. పిల్లలతో సమయం గడపడం కానీ, వారిని వ్యక్తిగతంగా ఆశీర్వదించడం కానీ ఎంతో ప్రాముఖ్యమైన పనిగా ఆయన భావించాడు.
యేసు క్రీస్తునందు ఎలా నమ్మకం ఉంచాలో మనం పిల్లల్ని చూసి నేర్చుకోవాలి. మనం వాళ్ళని విశ్వాసంలోనికి నడిపించాలి. ఇంకా ఎవరైనా మీలో యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించకుండా ఉన్నట్లయితే ఇదే రక్షణ దినం మారు మనసు పొంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. పాపక్షమాపణ, నిత్య జీవాన్ని, నిత్య శాంతిని పొందుకోండి. అలాగే పిల్లలను క్రీస్తునందుకు నడిపించే ఈ ప్రాముఖ్యమైన పని కోసం మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ఒక తీర్మానం చేసుకోండి. యేసు ప్రభువారే ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఎంచిన ఈ పని చేయడం కోసం నా జీవితాన్ని నేను సమర్పించుకుంటానని తీర్మానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల నుంచి ప్రార్థన ఏకీభవించండి. ఇంతవరకు మనం అనేక సంగతులు చూస్తూ వచ్చాం. రక్షణ పెద్దవారికి ఎంత అవసరమో పిల్లలకు కూడా అంతే ఎక్కువగా అవసరం ఉందని, అది వయసుతో నిమిత్తం లేకుండా ఎవరు ఆయన దగ్గరకు వచ్చి పాపక్షమాపణ కొరకు అడిగిన వారిని ఆయన క్షమించేటువంటి వాడు, రక్షించేటువంటి వాడు అని మనం చూస్తూ వచ్చాం. 90% కంటే ఎక్కువ మంది 20 సంవత్సరాల కంటే తక్కువ వయసులోనే మారు మనసు పొందుతున్నారు. మన పిల్లల విషయంలో మనం ఎంత ఎక్కువగా పని చేయవలసినటువంటి వారంగా, యాక్టివ్గా వారికి గాస్పెల్ షేర్ చేయవలసినటువంటి వారంగా ఉన్నామో దాన్ని మనం గుర్తిస్తున్నామా? పిల్లలు యేసుక్రీస్తు వద్దకు రావడానికి మనమే ఎక్కడైనా ఏ రకంగా ఆటంకంగా ఉన్నామా? మన విశ్వాసానికి, మన బోధకి తగిన విధంగానే మన బ్రతుకులు ఉంటున్నాయా? లేదా మన వేషధారాన్ని బట్టి క్రైస్తవ్యాన్ని పిల్లలు అసహించుకునే విధంగా మన బ్రతుకులు ఉంటున్నాయా? మన మాట, మన ప్రవర్తన ఎలా ఉంది? పిల్లలు ప్రాముఖ్యమైన వారిగానే మనం పెంచుతున్నామా? లేకపోతే వాళ్ళకి అసలు అంత ఇంపార్టెన్సే లేదన్నట్లు వాళ్ళతో వ్యవహరిస్తున్నామా? వారిని డిసిప్లిన్ చేసేటప్పుడు ఎలా డిసిప్లిన్ చేస్తున్నాం? ఎప్పుడు చేస్తున్నాం? ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం? పరిశీలించుకుందాం. మంచి ఎగ్జాంపుల్ కనపరుస్తున్నామా? మాదిరికరంగా ఉన్నామా పిల్లలకి? లేదా ఆటంకంగా ఉన్నామా యేసునందుకు వాళ్ళు రాకుండా? పరిశీలించుకుందాం. యేసు ప్రభువారే ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఎంచిన ఈ పని చేయడం కొరకు మనమందరం సమర్పించుకుందాం. ఈ చిన్నపిల్లల్లాగా ఆయన యందు సంపూర్ణంగా విశ్వాసం ఉంచి ఉచితంగా ఆయన అనుగ్రహించే నిత్య జీవం అనే బహుమానాన్ని పొందుకున్న వారే దేవుని రాజ్యాన్ని అంగీకరించిన వారు. నువ్వు ఆయన రాజ్యంలోని వారసుడుగా, ఆయన రాజ్య వారసుడుగా, ఆయన రాజ్య సంబంధిగా నువ్వు మారు మనసు పొందావా? మొదట ఒకవేళ పొందుంటే ఆ ఆత్మ ఫలాలను నీ కుటుంబంలో ముందు ఫలిస్తున్నావా? నీ భార్య దగ్గర, నీ పిల్లల దగ్గర ముందు ఆ ఆత్మ ఫలాలను ఫలిస్తున్నావా? పరిశీలించుకుందాం. చిన్నప్పుడు సరైన వయసులో వారికి చెప్పాల్సిన వయసులో చెప్పకుండా, క్రమశిక్షణ చేయాల్సిన వయసులో క్రమశిక్షణ చేయకుండా, పెద్ద అయిన తర్వాత అయ్యో మా చేయి దాటిపోయాడు, మేము ఏం చేయలేకపోతున్నామని బాధపడే తల్లిదండ్రులు అనేకులు మన చుట్టూ కనిపిస్తున్నటువంటి ఈ సందర్భంలో, ఇలాంటి సమయంలో మనం ఎలాగున్నామని పరిశీలించుకుందాం. మళ్ళీ మనం మరొకసారి ప్రభువుకు సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం.